పై పైన మాత్రమే బాగు చేయువారుగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. ప్రవర్తలేమి, యాజకులేమి, దేవుని సేవ పేరిట దోచుకున్న వారుగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. నాకులేక నిజం మాట్లాడేవాడు పని చేయడు. నిజంగా మాట్లాడితే అబ్బో ఒకరు మొంకాలు ఇంకొకరు చూసుకుంటారు అన్నమాట. మాస్టర్ గారు అమ్మో అక్కడికి వెళ్తున్నావు అంటున్నాడు, ఇక్కడికి వెళ్తున్నావు అంటున్నాడు, అది చేస్తున్నావు అంటున్నాడు, ఇది చేస్తున్నావు అంటున్నాడు. అమ్మో మనం ఒక ఆవిడ అన్నదంట, నేను పలానోడు ఎవడ రమ్మని ఈ పక్కన ఎవడ రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళిపోతాను బాబాయ్, ఆయన అలాగ అన్నాడు అన్నదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా, మన నిజం మాట్లాడితే భయమే. నిజం మాట్లాడిన దూరం పెడతాడు. అమ్మా పొగుడు వాడినేమో, నాశనం చేయవాడినేమో దగ్గర పెట్టుకుంటారు అన్నమాట. వీడు ఎలాగుంటారంటే వీళ్ళు పై గాయాలు. అమ్మా నీకు ఎందుకమ్మా, నీకు స్వస్థత వస్తుందమ్మా, నీకు ఆరోగ్యం వస్తుందమ్మా, నువ్వు ఇల్లు కట్టేసుకుంటామమ్మా, నీకు ఆశీర్వాదం వచ్చేస్తుందమ్మా, ఇక నీ ఇంట్లో ఈ కార్యం జరుగుతుందమ్మా, దేవుడు నీకు కొన్ని వచ్చే నెలకి కొన్ని లక్షల నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయమ్మంటే ఎంత సంతోషము. స్తోత్రం చెప్పండి. అవును. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? 13వ వచనం కానించి అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకునివారు, ప్రవర్తలేమి, యాజకులేమి, వారందరూ వంచకులు, సమాధానమని చెప్పుచున్నా ప్రజలకున్న గాయములనంట పై పైన మాత్రమే బాగు చేయవారుగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. ఇలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు వెళ్ళిపోతాడు? తెల్లగట్ల 4 గంటలకే, 3 గంటలకే, 3 గంటల కానీ ప్రారంభం అంట, 6 గంటలకి ఒకటి, 6 గంటలు కానీ షిఫ్ట్ మాట, 9 గంటలకి, 9 గంటలు కాంచినేమో, 2 గంటలకి 2 గంటలు కాంచి, 4 గంటలకి షిఫ్ట్. అయ్యో పని ఇంకా వాళ్ళు ఎక్కడ లేని వాళ్ళు అందరూ అక్కడే. అప్పుడు ఒక ఆయన అన్నాడు, మీరు ఏమనుకున్నారు మాస్టర్ గారు, నేను కూడా వెళ్ళానండి అక్కడ. ఎవరైనా వెళ్ళాడు, అక్కడే కనపడతారు అందరూ. అయ్యో బాబాయ్, హల్లెలూయా. మారు పక్కలొద్దు, మారు మనసు అక్కలొద్దు. దేవుడు ఏమి చూడకుండా మేముడు దేవునికి మహిమ కలుగును గాక. 22:11 ఉండదు, హృదయ శుద్ధిని ప్రేమించి ఎవరి దయగా మాట్లాడతాడో వారికే దేవుడు స్నేహితుడిగా ఉంటాడంట. అంతేగాని మార్పు లేకుండా ఎక్కడెక్కడికి ఆడెవడో ఏదో వచ్చేస్తుందని చెప్పాడని చెప్పి అక్కడ పరిగెత్తుకెళ్ళినంత మాత్రాన దేవుడు ఏది ఎవడో శాపమును మన శాపాన్ని కొని తెచ్చుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీలో స్థిరత్వాన్ని చూస్తాడంట, నీలో స్థిర విశ్వాసాన్ని చూస్తాడు, నీలో భక్తిని చూస్తాడంట. స్తోత్రం చెప్పండి. ఎవరైతే మార్పు కలుగుతారు, మారు మనసు కలిగి ఉంటారు, స్థిరత్వం కలిగి ఉంటారు, స్థిర విశ్వాసం కలిగి ఉంటారు, వారిని మాత్రమే దేవుడు దృష్టి చూస్తాడంట. దేవుడు వారిని మాత్రమే, ఆయన కన్ను దృష్టి వారి మీద ఉంటదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే. అదే సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆయన ఎటువంటి వాడంటే 5వ అధ్యాయం ఇర్మీయా గ్రంథంలో ఆయన దృష్టి ఎవరి మీద ఉంటదంట? ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము ఆ మాటను మనం చూస్తే 3వ వచనంలో చూడండి బైబిల్ చూడండి. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం, ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? అందరి మీద ఉండదు. ఎవడగా ఆడు పైన గాయాలు, నీకు అదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, పొలం కొంటావు, ఇల్లు కడతావు, పెళ్లి చేస్తావు, నీ వ్యాపారం ఎంత అవుతుంది అంత అవుతుంది చెప్పినంత మాత్రాన అలా కాదు. కానీ ఆయన దేవుని దృష్టి నీ ప్రవర్తన అంతటి మీద దేవుని దృష్టి ఉంటుందంట. 3వ వచనం, యెహోవా యథార్థ హృదయాల మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని దృష్టి ఎవరి మీదకి వస్తుంది?